ఒక ఎనిమిని కొట్టగానే మంచి చూపు వచ్చింది మామ. సరే కదని చెప్పి ఒక మంచి టీంలో దూరా. వాళ్ళు ఎల్లగానే పండబెట్టారు నన్ను. మనమైతే ఎప్పుడు లాగానే పీకలు దిగాం. దిగ్గానే మనకి బీజం దొరికింది. ఫ్రంట్ లోకి ప్యాకలో ఉన్నాడు దాక్కొని. సరే కదని చెప్పి ఆ ప్యాకలో దూరిపోయాను. దూరేసి వాడు ఫుల్ స్ప్రే కొట్టా. వాడు నాక్ అయ్యాడు. వాడు నాక్ అవగానే వాడి దగ్గర మొత్తం లూట్ అంతా ఎత్తేసాను నీట్గా. అక్కడి నుంచి బయటికి వెళ్ళా. ఒక ఎనిమిది ఎత్తున్నాడు, వెహికల్లో పారిపోతున్నాడు. నా దగ్గరికి వచ్చి గుద్దే పారిపోతున్నాడు. ఒకడికి అడ్డు కొట్టాను. ఒక నాక్ అవగానే ఇంకోటి వెంటనే వాల్ వేసుకుని పారిపోతున్నాడు తీయని. వాడిని ఎలాగైనా కొట్టాలని చెప్పి రస్కెళ్ళా. వాడు కనబడలే. చూస్తే ముందుని పారిపోతున్నాడు. వాడికి ఫుల్ స్ప్రే కొట్టి వాడిని పండబెట్టాను. నా ఫ్రెండ్ సిమెంట్ హౌస్లతో ఫుల్ ఫైరింగ్. సరే కదా కిల్లు లేపదని చెప్పేసి వెళ్ళగానే ఒక ఎనిమిది ఉన్నాడు, లూట్ చేస్తున్నాడు. ఆడికి అడ్డు కొట్టా. గుడ్డూపులో పడింది అనుకోండి. కింద ఇంకొక ఎనిమిది వెళ్ళి వాడికి కొట్టా స్ప్రే. ఆడు నాక్ అయ్యాడు. ఫ్రంట్లో ఇంకొక ఎనిమిది వస్తున్నాడు. వాడికి ఫుల్ డ్యామేజ్ కొడితే కిల్లు మావాడు లేపేసాడు వచ్చి. ఇంక సరే ఏం చేస్తాం, మా వాడికి రివైవ్ చేసి ఇక్కడ మొత్తం లూట్ అంతా నీట్గా ఏరుకున్నాను. మా సబ్స్క్రైబర్లు నా కిల్లు లేపేస్తున్నారని చెప్పేసి ఒక్కడి నేను వెహికల్లో పారిపోతున్నాను. కింద నిలిచేట ఒక ఎనిమిది కనపడ్డాడు. వాడు అక్కడ నీట్గా క్యాంప్ వేసాడు. నేను దిగ్గానే ఫస్ట్ వాడిని చూసా. వాడికి చిన్న ఓపు నుంచి వాడికి ఎడ్లాగా. వాడు నాక్ అయ్యాడు. ఇంకా నేనైతే బీంచెత్తికి వెళ్ళగానే ఒక ఎనిమిది నన్ను కొట్టాడు. నేను నాక్ అయ్యా. పాప మా టీమ్మేట్ నాకు రివైవ్ ఇద్దామని చెప్పేసి వాళ్ళందరూ రివైవ్ జోన్కి వెళ్ళి వాళ్ళందరూ తుల్లిపోయారు. నాకు రివైవ్ ఇచ్చారు. నేను వాళ్ళు ఎలాగైనా కాపాడాలని చెప్పేసి నీట్కి వెళ్ళి రివైవ్ జోన్లో కూర్చొని ఎమోట్లు వేస్తున్నాను. ఎవడు ఎనిమిది రాలా, ఎవడు నన్ను కెలకలే. వీళ్ళందరికీ రివైవ్ చేసి జోన్కి వెళ్తున్నా. ఫ్రంట్లోకి ఎనిమిది వాడు నన్ను కొడుతున్నాడు. సరే కదా అని చెప్పి ఓపెన్ ఇచ్చి ఒక గుడ్డు పూపా. వాడికి వన్ ట్యాప్ పడింది, ఊపి వచ్చింది. సరే కదా ఓపెన్లోకి వెళ్ళా. కింద ఒక టీము వెళ్ళగానే పండబెట్టారు. ఇంకా నా గేమ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?